ఇప్పుడు దొంగోడు ఉన్నాడు నన్ను జైల్లో పెట్టడం అన్యాయం అంటాడా అండా పాస్టర్ 11 ఏళ్ళ చేశాడు తప్పేంటి అంటాడు అదేందా తప్పేంటి అంటాడు ఎందుకంటే వాడి ఇప్పుడు దొంగోడు ఎప్పుడైనా దొరికిన తర్వాత కూడా నిజమే అంటాడేంటి నన్ను అన్యాయంగా చేశారు అంటాడు. మీకు తెలిసి అలెగ్జాండర్ విషయంలో కథ ఉంది. అలెగ్జాండర్ విషయంలో ఓ దొంగోడు దొరికాడు. దొరికితే ఎందుకు చేసావు అన్నాడు. వాడు ఏదో చేశాడు. చేసి వీడికి శిక్ష అయింది అన్నాడు. రాజా నేను ఒక నిమిషం మాట్లాడచ్చా అన్నాడు. మాట్లాడన్నాను. సార్ నేనేదో వస్తువులు దొంగతనం చేశాను, నేను దొంగ అని మీరు నాకు శిక్ష ఇస్తున్నారు. మీరు ఇన్ని సామ్రాజ్యాలు కొల్లగొట్టి మీరు ఎంతమందిని చంపి ఇన్ని చేస్తున్నారు, మీరు దొంగ కాదా అన్నాడు. ఆ మాటకి అతనికి కళ్ళు తిరిగినాయి. ఆ తర్వాత చనిపోయినప్పుడు తెలుసు కదా నీకు, చేతులు బయట పెట్టేదంతా. సో ఏ దొంగ అయినా తన దొంగతనాన్ని సమర్థించుకుంటాడు. ఏ దొంగ అయినా అలా పాస్టర్ అయినా కూడా అంతే. ఇప్పుడు తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని ఇక్కడ ఉండే 1 2 3 4 5 6 7 8 మంది చెప్పగలంగా. పాస్టర్ ఎందుకు చెప్పలేడు? తన పూర్వీకులు గొప్పవాళ్ళు అని చెబితే తను చేసే తప్పుని ఒప్పుకోవాల్సి వస్తుంది. పూర్వీకులంతా హిందువులు కాబట్టి